ఆశ దేవునికి అనుకూలంగా నడుచుకున్నవాడు. అనుకూలం అంటే సమర్పణ, దేవుని చిత్తాన్ని జరిగించడం. ఆశ యథార్థముగా నడుచుకున్నాడు. నా మాట మీకు అర్థమవుతుంది. ఆశ అన్ని ఆచారాల్ని పడగొట్టాడు. ఆశ ఉన్నతమైన స్థలాలలో ఉన్న ప్రతిమలను పగలగొట్టేశాడు. ఆశ హృదయం అనే ఉన్నతమైన స్థలంలో ఉన్న విగ్రహాలన్నింటినీ, డబ్బు అనే విగ్రహం, బంగారం అనే విగ్రహం, ఈ లోక సంబంధమైన అనుభవాలనే విగ్రహాలన్నింటినీ, మనుషుల మీద ప్రేమలన్నింటినీ అర్థమవుతున్న పగలగొట్టేసినాడు. దేవునికి మాత్రమే చోటు ఇచ్చాడు ఆశ. ఐదవది, ఏది ఉన్నా కానీ దేవుణ్ణి ఆశ్రయించాడు ఆశ. సేవకులను ఆశ్రయించినాడు ఆశ. అర్థమవుతుందా? ఆఖరిగా ఆరవది మీరు గమనించండి. ఏ ఉపదేశమైతే వింటున్నాడో ఆశ, దాని ప్రకారంగా విన్నోడు కాదండి, దాని ప్రకారంగా గైకొను కూడా కాదండి,